శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 137వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో తన తప్పులు తెలుసుకుని దేవకీ వసుదేవులకి పాదాలమే పడి దండం పెట్టి తను చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే అప్పుడు చెప్తున్నారు వసుదేవుడు అంటున్నారు, బావా నీ వచనంబు నిక్కము సుమి ప్రాణుల్ గతజ్ఞానులై నీవేనంచును లోభమోహమధ భీ నిర్మిత్రతామోద శోకావేశంబురం ఒండురుం పొడుతు ఏకాకారుడై సర్వరూపావిష్ఠుండగు ఈశ్వరుని తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై అని వసుదేవుడు అంటున్నారు. కంస, నీవు చెప్పిన మాట చాలా నిజం. అజ్ఞానానికి భ్రమకు లోనైన అందరూ ఆ ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను తెలుసుకోలేక నీవు నేను అనే భేదభావంతో లోభ మోహ మద శత్రుత్వ భావాలకు సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇది జ్ఞాని లక్షణం కాదు. జ్ఞాని సర్వత్రా సమదర్శనుడు అని చెప్పాడు. అలా పలికిన దేవకీ వసుదేవులకు అనుజ్ఞ వడసి కంసుడు ఇంటికి పోయా. ఆ రేయి గడిచింది. మర్నాడు ప్రొద్దున తనకు పరతంత్రులకు మంత్రులను రావించాడు. తనంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది విశ్వాసపాత్రులైన వాళ్ళు. వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళకి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. చెప్తే మిగతా వాళ్ళందరూ విన్నాక ఆ విన్న మంత్రులు కంసులతోటి ఇలా అంటున్నారు, ఓ కంసరాజా, యోగమాయాశక్తి చెప్పింది కదా, అది నిజమైతే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో పల్లెల్లో గొల్లపల్లెల్లో పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాం అన్నారు. ప్రభు, భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనుస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతలందరూ ఏమైపోయారో, ఎక్కడ తలదాచుకున్నారో. కైలాసంలో శివుణ్ణి శరణొచ్చారు, సత్యలోకంలో బ్రహ్మను ఆశ్రయించారు, వైకుంఠంలో విష్ణుమూర్తిని సేవిస్తున్నారు. అదే కాకపోతే ముని వృత్తిని స్వీకరించి అడవుల మధ్యలో ఉన్నారు. మనం వెంటనే వాళ్ళందరినీ వెతకడం మంచిది అని ఆ రాక్షసులు వీరులంతా చెప్పారు అని ఇంకా చెప్తున్నారు. నొచ్చిరి శాత్రవులనుచు విచ్చలవిడి తెరుగవలదు వివిధాకృతులన్ మృత్యులి ఒత్తురు వారలు సత్యనయందాక మరువ జన అధిపునకున్. శత్రువులు దెబ్బతిన్నారులే అని మనం విచ్చలవిడిగా తిరగకూడదు. వాళ్ళు అనేక రూపాల్లో మోసగించి వచ్చి దండెత్తేస్తారు. అందువల్ల శత్రువుడు చచ్చేదాకా రాజు వాళ్ళ ఉనికిని మరవకూడదు. విజృంభించిన రోగాల్ని, శత్రువుల్ని, ఇంద్రియాల్ని వాటిని బలపడనీయకూడదు. అవి పుట్టినప్పుడే వాటిని అణిచివేయాలి, కానీ మెతకదనం వహించకూడదు. తరువాత వాటిని జయించడం సాధ్యం కాదు అని అనేకమైనటువంటి విశేషాలు చెప్తున్నారు రాక్షసులు. వారికి కూడా వాళ్ళ నీతి వాళ్ళకు ఉంటుంది, రాక్షస నీతి. ఆ రాక్షస దమన నీతి ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు కంసుడు అంటున్నాడు, అమరశ్రేణికి ఎల్ల చక్రి ముఖరుండు ఆ చక్రియే ధర్మమందు అమరున్ గోవులు భూమిదేవులు తితిక్షాంనాయ కారుణ్య సత్యములున్
యోగ తపోదమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండు అంతంబునం పొందెడిన్ అని చెప్తున్నారు. అమరశ్రేణికి చక్రి ముఖరుండు, ఆ చక్రియే ధర్మమందమురున్ గోవులు భూమిదేవులు తితిక్షాంనాయ కారుణ్య సత్యములున్ యాగ తపోదమంబులున్ శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండు అంతంబును పొందెడిన్. దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీ మహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ఎక్కడుంటాడు? ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. ఆ ధర్మం ఎక్కడుంటుంది? ఆవుల్లో ఆవులు, బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ, శాంతి, ఇవన్నిటినీ విష్ణు స్వరూపాలు అంటారు. ఈ విష్ణు స్వరూపాలను సంహరిస్తే విష్ణుమూర్తి అంతమవుతాడు కదా అనే ఆలోచన సాగింది. ఓ కంసరాజా, అయితే దేవతలను హతమార్చమంటావా? మహర్షుల్ని బెదిరింపులతో అడవుల్లో యమధర్మరాజు దగ్గరికి పంపమంటావా? దూడలతో కూడా ఆవుల్ని చంపమంటావా? బ్రాహ్మణులు తరివేయమంటావా? వేదాలను ధ్వంసం చేయమంటావా? భూమిని అణిచివేయమంటావా? ఆజ్ఞాపించి మమ్మల్ని పంపండి అన్నాడు. కంసుడు ఆ విధంగా చెప్తున్న మంత్రులతో ఆలోచనలకు లొంగినవాడై బ్రాహ్మణుల్ని హింసించడం మంచిది కాదని ఆలోచించకుండా కాలమనే పాసానికి బద్ధుడై బ్రాహ్మణులు మొదలైన సజ్జనులు అందరినీ చంపడానికి రాక్షసుల్ని పంపించాడు. తన అంతఃపురానికి వెళ్ళాడు. ఆ రాక్షసులు ఊరుకుంటారా? క్రూరంగా మాట్లాడుతూ సజ్జనుల్ని వెంటాడి బెదిరించి గర్జించి వేయించి అనేక దుష్టచేష్టలతో వాళ్లను హింసించడంలో విజయం సాధించారు. కానీ పాపాలు మాత్రం మూటగట్టుకున్నారు. వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలములు అడిగిపోయే. యశము సిరియు ధర్మము ఆయువు భద్రంబై ఆర్యహింస చేయ అణగుగాదే. రాక్షస వీరులు వెదకి వెదకి సజ్జన్ని అణిచివేస్తుంటే ఆ రాక్షసులు శక్తులు కూడా అణిచిపోయాయి. సాధువుల్ని బాధిస్తే కీర్తి, సంపద, ధర్మము, ఆయుష్, క్షేమం అన్నీ నశిస్తాయి కదా అనే భావాన్ని భాగవతం మనకి తెలియచేస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే వ్రేపల్లెలో అందరికీ మంచి వార్త తెలిసిపోయింది. నందుడికి కొడుకు పుట్టాడు అనే విషయం తెలుసుకుని మహానంద భరితులై సమర్థులైన వేద పండితులను తీసుకొచ్చారు. స్నానం చేసి పరిశుద్ధుడై చక్కగా అలంకరించుకుని నందుడు స్వస్తివాచక పుణ్యావాహన మంత్రాలను చదివించాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఆ ఊర్లో ఉన్న పెద్దలంతా వేద విహిత జాత కర్మలు చేయించారు. పితృదేవతలను పూజించారు. అలంకరించిన 2 లక్షల పాడి ఆవుల్ని దూడలతో కూడా బ్రాహ్మణులకు ఇచ్చాడు. అంతేకాదు బంగారు కలశాల్ని, మణుల్ని, వస్త్రాల్ని, కొండల వంటి 7 నువ్వుల రాసుల్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. అప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలు ఇచ్చిన తర్వాత బ్రాహ్మణులందరూ నందగోపుని కుమారుడు ఐశ్వర్యవంతుడై శత్రువీరులను జయించేవాడై పూర్ణాయువు కలిగిన వాడవుతాడని ఆశీర్వదించారు. ఆ సమయంలో నగారాలు మ్రోగాయి, గాయకులు పాడారు, సూతులు వందిమాగదులు కీర్తించారు. మంగళకరాలైన బాకాల ధ్వనులు ముమ్మరంగా వినిపించాయి. యాదవ నాయకుల ఇళ్ల వాకిళ్ళన్నీ చిగురుటాకు తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తైన జెండాలతో, పరిమళ ధూపాల సువాసనలతో చూడముచ్చటగా ప్రకాశిస్తున్నాయి. ఓ పరీక్షిన్ మహారాజా అని చెప్తున్నారు సుఖబ్రహ్మ. ఈ మందల్లోని ఆవులకి పసుపు, కుంకుమ, నూనె పూశారు. అవి మెరుగైన కాంతితో బంగారు నెమళ్ల పింఛాల కాంతి వంటి కాంతి గల పసిమి రంగుతో ఇవి ప్రకాశిస్తూ తిరుగుతున్నాయి. బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగున గంతులేశాయి. మదించిన వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు పొదుగుల నుండి పాలు వర్షించాయి. అనగా వ్రేపల్లిలో పశువులు కూడా ఆనందంతో పరవశించిపోతున్నాయి. నందరాజు పుత్రుడు పుట్టిననాడనే ఆనందంతో
వేదమంత్రాలు పురాణాలు చదివే బ్రాహ్మణులకు, స్తోత్రాలు చేసే వందిమాగతులకు, ఇంద్రజాలాలు, గారడీలు, పగటివేషాలు మొదలైన విద్యలతో బతికేవారికి, దారిద్ర్యంతో బాధపడేవారికి వాళ్ళు కోరకమందే గోవులను, ధనరాశులని నందుడు దానమిచ్చాడు. గోపకులందరూ అంగీలు కట్టుకున్నారు, తలపాగాలు చుట్టుకున్నారు, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించారు. చాలా ప్రకాశంగా ఉన్నారు. వాళ్ళు మంచి పదార్థాలు కానుకలుగా తీసుకున్నారు. తీసుకుని బాలకృష్ణుని చూడడానికి వచ్చించారు. బాలకృష్ణుని చూడడానికి వచ్చారు. ఆ గొల్లలంతా వచ్చి బాలకృష్ణుని చూచి సంతోషంతో చెలరేగి సరసాలాడుకుంటూ చేతులతో, పెరుగుతో, పాలతో, నీళ్లతో, వెన్నతో ప్రియమార వసంతాలాడుకున్నారు అని భాగవతం వారి సంతోషాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తోంది. మరికొన్ని విషయాలు, శ్రీకృష్ణ జననం జరిగిన విషయాలు, తర్వాత విషయములు వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.